మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకనగర్లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో రవలి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త రాజశేఖర్ రెడ్డి, అత్తమామ, ఆడబిడ్డల వేధింపుల కారణంగానే రవలి ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. పెళ్లైన 3 నెలల నుంచే రవలిని వరకట్న వేధింపులకు గురి చేసినట్టు తెలిపారు. రవలి ఆత్మహత్యకు కారణమైన భర్త రాజశేఖర్ రెడ్డి, అత్తమామ, ఆడబిడ్డపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. ఆమెకు 2018లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన ఒక 3 months నుంచి ఆమెను ఒక రకంగా మానసికంగా, శారీరకంగా అన్ని రకాల ఆమెను వేధింపులు చేసి పంచాయతీలు కూర్చొని ఒక్కో దగ్గర పంచాయతీలు పెట్టి అక్కడ పటంచెర్లో అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, అక్కడ ఆడ పంచాయతీ చేసి అక్కడ నుంచి ఆ పటంచెర్లో మేము బతకలేమని ఇక్కడ ఉప్పలకు వచ్చి ఉప్పల్లో ఉంటే ఆ అమ్మాయిని రాత్రి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడము, ఆ పొలను కొడితే ఆ పొల రావడం, ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది ఒకరోజు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు రాలేదు. 2 రోజులు అవుతుంది. ఒక వాళ్ళ మేనమామ అండు చూసుకొని మీరు ఏ కేసు పెట్టుకున్నా మాకేం బాధలేదు, పెట్టుకోండి, మీరు ఏం చేసుకోవాలని చెప్పి ధైర్యంతో వాళ్ళు ఉండి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఫోన్ చేస్తే కూడా రావట్లేదంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. ఒక అమ్మాయికి ఏం న్యాయం చేయగలుగుతున్నామో మనం ఒకసారి ఆలోచించి, ఏ సమాజంలో ఉన్నాం మనం, మమ్మల్ని ఒక రకంగా కప్పి పెట్టుకుంటాం ఉండి వాళ్ళు వస్తున్నాము నిన్న నుంచి ఇదే 2 రోజుల నుంచి కనీసం ఆ చిన్నపిల్లలకు కన్న తల్లి శవాన్ని చూపించడానికి కూడా వాళ్ళు ఎక్కడ పరిష్కారం లేకుండా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. కనుక దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఆ పిల్లలకు తగిన న్యాయం చేసేంత వరకు ఏ